హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం ఒక డిఫరెంట్ హర్రర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ కథలో ఒక అబ్బాయికి ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆ తర్వాత నుంచి ఊర్లో పిల్లలందరూ మాయమైపోతూ ఉంటారు. అయితే ఆ తర్వాత ఒక్కొక్కరిగా పిల్లలందరూ చనిపోతూ ఉంటారు. అసలు ఆ అమ్మాయి ఎవరు, వీళ్ళందరినీ ఎందుకు చంపుతుంది అని ఊర్లో అందరూ తెలుసుకోవాలి అనుకుంటారు. అయితే ఒక వ్యక్తి వీళ్ళందరికీ 29 ఏళ్ల క్రితం జరిగిన పాపమే ఇందుకు కారణమని చెప్తాడు. ఇంతకీ 29 ఏళ్ల క్రితం జరిగిన ఆ పాపం ఏమిటి? ఒక తల్లి మంత్రగత్తెతో చేసిన ఒక కఠిన ఒప్పందం, ఒక తండ్రి కోపంతో తీసుకున్న భయంకర నిర్ణయం, వీటన్నింటికీ కారణం. అయితే అవన్నీ ఏంటి? అసలు ఆ డెవిల్ కూతురు సుమల ఎవరు? ఆమెని వీళ్ళు ఆపగలిగారా లేదా? మిగిలిన పిల్లలందరూ కూడా ఒక్కొక్కరిగా మరణిస్తారా? వీటన్నింటికీ ఆన్సర్ తెలుసుకోవాలంటే తప్పకుండా మూవీని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే వీడియోస్ అన్నీ మీ నోటిఫికేషన్ వరకు వస్తాయి. సో ఇక లేట్ చేయకుండా స్టోరీ చూసేయండి. మూవీ స్టార్టింగ్లో ఒక చిన్న పల్లెటూరు చూపిస్తారు. అక్కడ రాము అనే పిల్లాడు తన ఫ్రెండ్స్తో కలిసి పొలంలో ఆడుకోవడానికి వెళ్తూ ఉంటాడు. వెళ్లే ముందు రాము అందరితో మనం చీకటి పడకముందే ఇంటికి వచ్చేయాలి అని చెప్తాడు. అందరూ సరే అంటారు. సో అలా వాళ్ళు ఆడుకుంటూ టైం మర్చిపోతారు. ఈలోగా చీకటి కూడా పడిపోతుంది. అందరూ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే రాము తన ఫ్రెండ్ మాత్రం ఇంకా కాసేపు ఆడుకోవాలి అనుకుంటారు. అలా వాళ్ళు ఆడుకుంటూ ఉండగా వాళ్ళ బాల్ ఒక పొలంలోకి వెళ్ళిపోతుంది. రాము భయంతో చీకటి పడిపోయిందిరా, మనం ఇంటికి వెళ్దాం అంటాడు. అయితే అతని ఫ్రెండ్ ఏమాత్రం వినడు. ఆ బాల్ కోసం ఒంటరిగా పొలంలోకి వెళ్తాడు. ఆ బాల్ ఎక్కడా కనిపించదు. అయితే ఆ పిల్లాడికి ఒక పాప కనిపిస్తుంది. ఆ అమ్మాయి చేతిలో ఆ బాల్ ఉంటుంది. ఆ అమ్మాయి ముఖం చూస్తే వెన్నులో వణుకు పుడుతుంది. అంత దారుణంగా భయంకరంగా ఉంటుంది. ఆ అమ్మాయి ఆ పిల్లాడి వైపు కదలకుండా బొమ్మలాగా చూస్తూ ఉంటుంది. ఆ సమయంలో అక్కడ వేరే ఇంకెవరైనా ఉంటే ఉచ్చ పోసుకుని వెంటనే పారిపోతారు. కానీ ఆ పిల్లాడు మాత్రం ఆశ్చర్యంగా అలాగే చూస్తూ బాల్ కోసం ఆ అమ్మాయిని ఫాలో చేస్తూ వెళ్తాడు. రాము తన ఫ్రెండ్ని ఆపడానికి చాలా ప్రయత్నం చేస్తాడు. అయితే ఆ పిల్లాడు అలాగే వెళ్ళిపోతూ ఉంటాడు. కొంచెం సేపు తర్వాత రాము అక్కడికి వెళ్ళి చూస్తే ఆ అమ్మాయి ఒక బండరాయితో ఆ పిల్లాడి తల మీద కొట్టి చంపేస్తూ ఉంటుంది. అది చూసి రాము గుండె ఆగినంత పని అయిపోతుంది. వెంటనే ఊర్లోకి పారిపోతాడు. గట్టిగా అరుస్తూ అయ్యో చంపేసింది, అమ్మో చచ్చిపోయాడు అని కేకలు పెడుతూ ఉంటాడు. ఊరి వాళ్ళందరూ ఆ అరుపులు వినగానే అందరూ ఆ పిల్లాడితో పాటు కలిసి ఆ పొలాల వైపు పరిగెడతారు. అయితే అక్కడ ఆ పిల్లాడు ఉండడు. అలా కొంచెం దూరం వెతికిన తర్వాత నది మధ్యలో ఉన్న పెద్ద రాయి మీద ఆ పిల్లడి మృతదేహం కనిపిస్తుంది. ఊరి జనం అందరూ అది చూసి షాక్ అయిపోతారు. ఒక పసిపిల్లాడు ఎలా ఇంత ఘోరంగా చనిపోయాడని అర్థం కాక భయంతో వణికిపోతారు. అయితే ఆ పిల్లాడి తండ్రి మాత్రం రాముని తన కొడుకుని చంపాడని అనుమానం వ్యక్తం చేస్తాడు. ఎందుకంటే చివరిసారిగా ఆ పిల్లాడితో పాటు ఉన్నది రాము మాత్రమే. అందువల్ల తానే ఆడుకుంటూ గొడవపడి చంపేసి ఇలా ఎవరో చంపారని అబద్ధం చెప్తున్నాడు అనుకుంటాడు. అంతేకాకుండా చివరిసారిగా అతడితో ఉన్నాడు కాబట్టి ఊరి జనం కూడా అదే నిజం అనుకుంటారు. రాము ఎంత చెప్పినా ఎవ్వరూ ఆ పిల్లాడి మాటలు పట్టించుకోరు. అప్పుడు ఆ గ్రామంలో ఒక పెద్ద మనిషి వచ్చి రాము అలా చేయలేడు, దీని వెనుక ఏదో ఉంది అంటాడు. ఆ తర్వాత ఊర్లో అందరికీ ఆ వ్యక్తి అసలు విషయం మీకు తెలీదు, ఈ అబ్బాయి చెప్పిన దాన్ని బట్టి బహుశా ఇప్పుడిక్కడికి వచ్చిన ఆ పాప సుమల అయి ఉండొచ్చు అంటాడు. అయితే సుమల గురించి ఎవ్వరికీ తెలీదు కాబట్టి ఆ వ్యక్తి ఇప్పుడు నేను చెప్పబోయే కథ 29 ఏళ్ల క్రితం జరిగింది అంటాడు. ఒకప్పుడు ఈ ఊరిలో సూజీమాన్ అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి అన్నీ ఉన్నా, అంటే ఆస్తి హోదా అన్నీ ఉన్నా కూడా పిల్లలు లేరు అనే లోపం ఉండేది. ఒకరోజు అతని మామ వరుసైన వ్యక్తి మనసులో చెడుగుణం పెట్టుకుని సూజీమాన్తో నీకా పిల్లలు లేరు కదా, నువ్వు చచ్చిపోయిన తర్వాత ఈ భూములన్నీ ఎవరికి ఇవ్వబోతున్నావని అడుగుతాడు. అంతే. ఆ మాట వినగానే సూజీమాన్కి కోపం కట్టలు తెంచుకుంటుంది. వెంటనే తన భార్య దగ్గరికి వెళ్ళి ఒక ఏడాదిలోపు మనకి బిడ్డ పుట్టకపోతే ఇంకో పెళ్లి చేసుకుంటా అని వార్నింగ్ ఇచ్చేస్తాడు. ఈ మాటలకి ఆమె బాధపడి తన భర్త అనంత పని చేస్తాడేమో అని భయపడి తన పని మనిషిని తీసుకుని ఒక విచ్ దగ్గరికి వెళ్తుంది. అంటే ఒక మంత్రగత్తె దగ్గరికి వెళ్తుంది. ఆ మంత్రగత్తె సూజీమాన్ భార్య జియాతో నేను బ్లాక్ మ్యాజిక్ చేస్తాను, దాని ద్వారా నువ్వు పిల్లల్ని కనవచ్చు. అయితే నీకు 2 పాపలే పుడతారు. ఒక పాప నీది, ఇంకొకటి డెవిల్ది. నీ పాపను ప్రేమగా పెంచాలి. అలాగే డెవిల్ పాపకి ఏ హాని జరిగినా నీ ఫ్యామిలీ మొత్తం అంతమవుతుందని హెచ్చరిస్తుంది. జియాకి ఏం చేయాలో అర్థం కాదు. అయితే తన భర్త కోసం బిడ్డ కోసం ఆమె ఆ కండిషన్కి ఒప్పుకుంటుంది. ఆ ముసలి మంత్రగత్తె ఎక్కడి నుంచి వచ్చిందో ఎవ్వరికీ తెలీదు.
ఆమె ఒక రక్తం లాంటి పానీయం తీసి ఇది తాగు, కొద్ది రోజుల్లో మంచి శుభవార్త వింటావని చెప్తుంది. ఆమె చెప్పినట్టుగానే 2 నెలలు కూడా గడవక ముందే జియా గర్భవతి అవుతుంది. సూజీమాన్ చాలా సంతోషంగా ఊరంతా చెప్పుకుంటాడు. వెంటనే 2 పిల్లల పేర్లు కూడా నిర్ణయిస్తాడు. ఒక పాప పేరు సుమల, మరో పాప పేరు కుమల అని పెడతాను అంటాడు. అలా కొన్ని రోజుల తర్వాత ఒకరోజు డెలివరీ టైం వచ్చేస్తుంది. ఇంట్లో ఆ సమయంలో డెవిల్ కూర్చుని ఉండటం కనిపిస్తుంది. మొదటి పాప పుట్టిన తర్వాత శ్వాస తీసుకోవడం లేదు, ఎటువంటి స్పందన కూడా ఉండదు. అందరూ చనిపోయింది అనుకుంటారు. ఆ వెంటనే రెండో పాప పుడుతుంది. కానీ ఆ అమ్మాయి ముఖం, శరీరం చూసి అందరూ షాక్ అవుతారు. చిన్న పాప అయినా భయంకరంగా ఉంటుంది. సూజీమాన్ అలా వికృతంగా పుట్టిన పాపను చూసి భయంతో కాకుండా కోపంతో బయటికి తీసుకువెళ్లి కత్తితో చంపే ప్రయత్నం చేస్తాడు. అతని భార్య అలా చెయ్యొద్దు అని చెప్తుంది. ఎందుకంటే ఆమెకి డెవిల్తో ఒక రహస్య ఒప్పందం ఉంది, పిల్లలకి హాని చేయకూడదు. కానీ సూజీమాన్కి ఆ విషయం తెలీదు. కాబట్టి ఆ పాపని అక్కడే హింసించి చంపేస్తాడు. ఒక్క క్షణం గడవక ముందే మొదట పుట్టిన పాప ఏడవటం మొదలు పెడుతుంది. అందరూ చనిపోయిందనుకున్న పాప మళ్ళీ బ్రతికిందని ఆశ్చర్యపోతారు. ఆ పాపకి కుమల అని పేరు పెడతారు. కొన్ని రోజుల తర్వాత కుమలకి పెద్దగా ఆరోగ్య సమస్య ఉందని, ఆమె కుడివైపు శరీరం, చేతులు, కాళ్ళు ఏవి పనిచేయవని తెలుస్తుంది. అందరూ ఆ అమ్మాయిని చూసి బతికి ఉంది కానీ పిచ్చి పిల్లలా ఉంది అంటూ ఉంటారు. నిజానికి చిన్న వయసులో సూజీమాన్కి కూడా ఒక సైడ్ కాలు చెయ్యి పనిచేసేవి కావు. కొన్ని రోజుల తర్వాత అతనికి థెరపీ చేయడం వల్ల మళ్ళీ కాలు చెయ్యి బాగా పనిచేయడం మొదలైంది. వాళ్ళు ఈ అమ్మాయికి కూడా థెరపీస్ చేయిస్తూ ఉంటారు. అయితే అవేమీ ఆ అమ్మాయి మీద పనిచేయవు. తర్వాత ఒకరోజు ఆ పాప సైకిల్తో ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడు జియా వచ్చి అలా చేయొద్దు అని చెప్తుంది. అయితే ఆ అమ్మాయి వినదు. చాలా కోపంగా కసురుకుంటుంది. అది చూసి ఆ అమ్మాయిని తీసుకెళ్లి గదిలో పడేస్తాడు. అప్పుడు ఆ అమ్మాయి ఎవరో తనని ఆవహించినట్టు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ తల నేలకేసి బాదుకుంటూ ఉంటుంది. అది చూసి సూజీమాన్కి కోపం వస్తుంది. అతనికి ఇలాంటి పిల్లలంటే అస్సలు ఇష్టం లేదు. దాంతో కుమలాని కూతురిని కూడా చూడకుండా ఒక చిన్న గదిలో బంధించి ఉంచుతాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. అయితే ఇప్పటి వరకు ఆ అమ్మాయిని ఎవ్వరూ మనిషిలా చూడరు, ఆ అమ్మాయిని ప్రేమించరు. చివరికి ఆమె తల్లి జియా కూడా తనని పట్టించుకోదు. కానీ లోపల కుమల తల్లికి చాలా భయంగా ఉంటుంది. ఎందుకంటే ఆమెకి బాగా తెలుసు తను డెవిల్కి ఆ 2 పిల్లల్ని ప్రేమగా పెంచుతానని మాటిచ్చింది. కానీ వీళ్ళు ఒక అమ్మాయి పుట్టగానే దారుణంగా హింసించి చంపేశారు. మరో పాపని బతికుండగానే టార్చర్ చేసి చీకటి గదిలో బంధించి పెంచుతున్నారు. తర్వాత ఒకరోజు కుమల ఆ గదిలోంచి తప్పించుకుని బయటకు వస్తుంది. ఆ అమ్మాయి మార్కెట్ దగ్గరికి వెళ్ళి అక్కడ పిల్లలు ఆడుకుంటూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళు ఆ అమ్మాయిని చూసి నవ్వుతూ, చూడండి ఆమె చేతులు, కాళ్ళు ఎలా ఉన్నాయో అని నవ్వుకుంటూ ఉంటారు. కొంతమంది పిల్లలు బాల్తో కొడతారు, మరికొందరు ముఖానికి మట్టి పూస్తారు. ఎవ్వరూ ఆమెని ఒక అమ్మాయిలాగా చూడరు. ఆమె తల్లిదండ్రులు కూడా అక్కడే దగ్గరలో ఉంటారు. కానీ ఒక్కరైనా ఆపడానికి ప్రయత్నం చేయరు. సూజీమాన్ ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లమని పని మనిషికి చెప్పి పంపిస్తాడు. ఇంటికి రాగానే ఆ అమ్మాయిని కోపంగా కొడుతూ, నువ్వు బయటికి వెళ్ళకూడదని చెప్పాను కదా అంటూ దారుణంగా కొడతాడు. ఈలోగా ఆ ఇంట్లో ఉన్న ఒక సేవకురాలు జానమ్మ, ఆమె మాత్రం కుమలాని కాపాడే ప్రయత్నం చేస్తుంది. తనను ప్రేమగా చూసుకోవడమే కాకుండా పక్కకు తీసుకువెళ్లి గాయాలకి మందు రాస్తుంది. ఆ అమ్మాయికి కొంచెం ఊరటగా అనిపించడం కోసం కుమలాని పియానో వాయించమని చెప్తుంది. అంతేకాదు జానమ్మ ఆమె కోసం ఒక బొమ్మ కూడా తయారు చేస్తుంటుంది. దాన్ని ఆమెకి గిఫ్ట్గా ఇస్తుంది. ఎందుకంటే ఈరోజు కుమల పుట్టినరోజు. కానీ ఇంట్లో ఎవ్వరికీ ఈ విషయం గుర్తుండదు. కానీ జానమ్మ మాత్రం ఒక చిన్న బొమ్మ తయారు చేసి గిఫ్ట్ ఇస్తుంది. రాత్రి కుమల పడుకోబోతూ ఉండగా అర్ధరాత్రి కబోర్డ్లో నుంచి శబ్దం వస్తుంది. ఆ తలుపు ఓపెన్ చేసుకుని అందులోంచి ఒక స్పిరిట్ బయటకు వస్తుంది. అది చనిపోయిన సుమల స్పిరిట్. ఆ అమ్మాయిని సూజీమాన్ పుట్టగానే చంపేశాడు. సుమలాని చూసిన వెంటనే కుమల భయపడిపోతుంది. అయితే సుమల తన దగ్గరికి వచ్చి నెమ్మదిగా హత్తుకుని తనకి ధైర్యం చెప్తుంది. నువ్వు నన్ను చూసి భయపడాల్సిన అవసరం లేదు. నా నుంచి నీకు ఎటువంటి ప్రమాదం జరగదు. ఎందుకంటే నేను నీ చెల్లిని. నన్ను మీ నాన్న చిన్నప్పుడే చంపేశాడు. ఇప్పుడు నీ పట్ల కూడా చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నాడు. నేను వీటన్నింటికి బదులు తీర్చుకుంటానని చెప్పి నవ్వుతూ ఉంటుంది. ఆ సమయంలో మిర్రర్లో తన ప్రతిబింబం కూడా కనిపించదు. 2 రోజుల తర్వాత కుమల పియానో వాయిస్తూ ఉంటుంది. ఆ సౌండ్ విని సూజీమాన్ కోపంతో ఊగిపోయి వెంటనే వచ్చి ఆ అమ్మాయిని గట్టిగా కొడతాడు. ఆమె తల్లి అక్కడే ఉన్నా కూడా ఏమీ చేయదు. అంటే కూతుర్ని ఓదార్చడం కానీ భర్తని ఆపడం కానీ చేయదు. ఆమె మౌనంగా చూస్తూ ఉంటుంది. మళ్ళీ జానమ్మ తనని ఓదారుస్తుంది. ఈ టైంలోనే సుమల స్పిరిట్ మళ్ళీ కుమల శరీరంలోకి ప్రవేశిస్తుంది. అయితే ఆ శక్తి కుమలని పూర్తిగా మార్చేస్తుంది. ఇంతకాలం నడవలేని కుమల ఇప్పుడు మామూలు మనిషిగా లేచి నిలబడుతుంది. ఆమె చేతులు కూడా నార్మల్గా మారిపోతాయి. కుమల నేరుగా తన తండ్రి స్టడీ రూమ్లోకి నడుచుకుంటూ వెళ్ళి డెస్క్ మీద ఉన్న పెన్ తీసుకుని అతడి చేతిలో గట్టిగా పొడుస్తుంది. ఇదంతా చూసి సూజీమాన్ ఆశ్చర్యపోతాడు. ఇది నా కూతురు కుమల కాదు అనేంతగా ఆమె ప్రవర్తన మారిపోతుంది. ఎందుకంటే తన కూతురు నడవలేదని అతనికి తెలుసు.
ఇప్పుడు తన కూతురు చేసింది సుజీమాన్కి ఇంకా ఎక్కువ కోపం తెప్పిస్తుంది. నిజానికి ఇదంతా చేసింది కుమల కాదు, ఆమెలోకి ప్రవేశించిన సుమల స్పిరిట్. అయితే ఇలా చేసినందుకు శిక్ష మాత్రం కుమలాకే పడుతుంది. సుజీమాన్ తన కూతుర్ని పట్టుకుని ఒక పెద్ద క్రాస్ చెక్కకి ఆమె చేతులు కట్టి ఎండలో ఊరి మధ్యలో నిలబెట్టిస్తాడు. ఒక్కరు కూడా ఆమెకి మంచినీళ్ళివ్వరు. సుమల ఖచ్చితంగా వాళ్ళు చేసిన దానికి బదులు తీర్చుకోకుండా వదిలిపెట్టదు. తర్వాత ఒకరోజు రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తున్నప్పుడు కుమల వింతగా ప్రవర్తించడం మొదలు పెడుతుంది. ఆమెని సుమల స్పిరిట్ ఆవహించి ఉంటుంది. అందువల్ల తన దుస్తులు విప్పుతూ అసభ్యంగా టేబుల్ మీదే ఉచ్చపోస్తుంది. అందరూ అది చూసి షాక్ అయిపోతారు. కుమల ఇంకా చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ తన తండ్రి మీదకి దూకుతూ ఉంటుంది. అది చూసి జియాకి చాలా కోపం వస్తుంది. అయితే ఆ సమయంలో ఆమె అద్దంలోకి చూసినప్పుడు అక్కడ ఉన్నది కుమల కాదు అని ఆమె తల్లి అర్థం చేసుకుంటుంది. సుమా స్పిరిట్ అక్కడే ఉందని ఆమెకి స్పష్టంగా కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది. ఆ తర్వాత జానమ్మ వచ్చి ఆ అమ్మాయిని బలవంతంగా లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అయితే కుమల వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని పారిపోయి బతికున్న కోళ్లని పీక్కు తింటూ ఉంటుంది. తర్వాత ఆ అమ్మాయి కొంచెం నార్మల్గా ఉన్నప్పుడు జానమ్మ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, నువ్వు సడన్గా ఇలా ఎందుకు మారిపోయావు కుమాల అని అడుగుతుంది. అప్పుడు కుమాల, అది నేను కాదు, నాలోకి సుమల స్పిరిట్ వచ్చింది, ఇదంతా అదే చేస్తుందని చెప్తుంది. ఆ మాటలు ఆమె తల్లి జియా కూడా వింటుంది. ఇప్పుడు ఆమెకి అసలు భయం మొదలవుతుంది. తను గర్భం పొందడం కోసం ఒక డెవిల్తో ఒప్పందం చేసుకున్న దాని గురించి గుర్తు చేసుకుంటుంది. అందులో 2 పిల్లల్ని ప్రేమగా పెంచుకోవాలనేదే ఒప్పందం. కానీ వీళ్ళు ఒక పాప పుట్టిన వెంటనే చంపేశారు. ఇంకో అమ్మాయిని జీవితాంతం హింసిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఆ మంత్రగత్తె చెప్పిన విధంగా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం శాపానికి గురి కాబోతుంది. అంటే ఆమె చెప్పినట్టు డెవిల్ వాళ్ళని బలి తీసుకుంటుంది. ఇప్పుడు వాళ్ళని కాపాడగలిగేది ఆ మంత్రగత్తె మాత్రమే. అందువల్ల వెంటనే జియా ఆ మంత్రగత్తె దగ్గరికి వెళ్తుంది. కానీ నది దగ్గర ఉన్న పడవ నడిపే వ్యక్తి ఆమె 4 రోజుల క్రితమే చనిపోయిందని చెప్తాడు. జియా చాలా భయపడుతుంది. జానమ్మతో జరిగింది మొత్తం చెప్పేస్తుంది. ఒక డెవిల్తో నేను ఒప్పందం చేసుకున్నాను. ఇప్పుడు ఆ ఒప్పందం బ్రేక్ అయింది. మా కుటుంబం మీద ఆ శాపం ప్రారంభమైందని చెప్తుంది. సంవత్సరాలు గడుస్తున్న ఆ ఇంట్లో కుమల ఎదుర్కొంటున్న నరకానికి మాత్రం అంతం ఉండదు. జానమ్మ ప్రతిరోజు ఒకే మాట అడుగుతూ ఉంటుంది. ఇప్పటికైనా కుమలాని ఇలా బాధించొద్దు, దయచేసి తనని వదిలేయండని వేడుకుంటుంది. కానీ సూజీమాన్ మాత్రం ఎంత చెప్పినా వినిపించుకోడు. ఆ పిల్ల రోజు రోజుకి చెడిపోతోంది, అలాంటి వాళ్ళకి శిక్ష తప్పదు అంటాడు. కానీ ఈ లోకంలో అందరూ తనని నిందించినా ఒక్క జానమ్మ మాత్రం కుమల పక్కనే ఉంటుంది. ఒకరోజు ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి ప్రేమగా, నువ్వు ఎలా ఉన్నా నాకు నువ్వు చాలా విలువైన వ్యక్తివి కుమల, నీవంటే నాకు చాలా ఇష్టమని చెప్తుంది. అది విన్న కుమల మనసు మార్చుకుంటుంది. జానమ్మ పట్ల గౌరవం పెరుగుతుంది. కానీ తన తల్లిదండ్రుల పట్ల ఆమెకి గౌరవం తగ్గిపోతూ ఉంటుంది. తర్వాత మార్కెట్లో ఆ అమ్మాయిని ఎగతాళి చేసిన ఆ పిల్లలు ఇంటి దగ్గరికి వచ్చి, కుమల బయటికి రా, ఆడుకుందామని ఆమెను పిలుస్తూ ఉంటారు. అయితే వాళ్ళకి ఆ అమ్మాయితో ఆడుకోవాలనే ఉద్దేశం లేదు. మరోసారి ఆమెను కించపరిచి తిట్టి మట్టి పూసి వెళ్లాలని వచ్చారు. జానమ్మ మాత్రమే అక్కడికి వచ్చి ఆ పిల్లల్ని తరిమి కొడుతుంది. అయితే ఈ సమయంలో కూడా ఆమె తల్లిదండ్రులు ఇదంతా చూస్తారు, కానీ ఏమీ చేయలేదు. పైగా బయటికి మరోసారి వచ్చావనే నెపంతో కుమలాని మళ్లీ గదిలో బంధిస్తారు. అర్ధరాత్రి సమయంలో ఆ చీకటి గది నుంచి ఆ తల్లికి వింత శబ్దాలు వినిపిస్తాయి. ఆమె అది గమనించి లేచి వెళ్లబోతే సూజీమాన్ అడ్డుకుంటాడు. ఏమీ లేదు, అదంతా నీ భ్రమ అంటాడు. కానీ ఆవిడ అనుమానం మాత్రం నిజమవుతుంది. కుమల గదిలో నుంచి బయటకు వస్తుంది. ఆ అమ్మాయి సుమల స్పిరిట్తో కలిసి ఒక కత్తి లాంటి వెపన్ తీసుకుని బయట ఉన్న పొలాల వైపు పరిగెడుతుంది. ఆమె వెనకాలే సుమల స్పిరిట్ కూడా ఉంటుంది. ముందుగా ఆ అమ్మాయి తనని హ్యాండిక్యాప్డ్ అని ఎగితాళి చేసిన పిల్లవాడి దగ్గరికి వెళ్తుంది. ఆ పిల్లాడు ఆమె నడవడం చూసి షాక్ అయిపోతాడు. అలాగే ఆమె వెనక నుంచి వస్తున్న సుమా స్పిరిట్ కనిపించడంతో ఆ పిల్లాడు ఇంట్లోకి పరిగెత్తాలి అనుకుంటాడు. ఈలోపు కుమల అతన్ని పట్టుకుని కత్తితో వెన్నుపై పొడిచి చంపేస్తుంది. తర్వాత మిగతా పిల్లలిద్దరి దగ్గరికి వెళ్ళి మొదట వాళ్ళని భయపెట్టి ఆ తర్వాత వాళ్ళని కూడా దారుణంగా చంపేస్తుంది. మరుసటి రోజు ఊర్లో ఆ 3 పిల్లలు కనిపించకపోవడంతో వాళ్ళ తల్లిదండ్రులు గాలించడం మొదలు పెడతారు. అయితే ఎక్కడా కూడా ఆ పిల్లలు కనిపించరు. తర్వాత రోజు వేరే ఊరు దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా పిల్లల కోసం వెతుకుతూ ఉంటారు. అక్కడ కూడా వాళ్ళు కనిపించకపోవడంతో ఇక మీదట పిల్లలెవరూ సూర్యాస్తమయం తర్వాత బయటికి రావద్దని చెప్పేస్తారు. వాళ్ళ మాట విని పిల్లలందరూ గదిలోనే కూర్చుంటారు. బయట పెద్దవాళ్ళు ఆ 3 పిల్లలు మనల్ని భయపెట్టడానికి ఇలా చేసుంటారని మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ అదే సమయంలో కుమల ఒక బాల్ తీసుకుని ఆ పిల్లల గదిలో వేసి మళ్ళీ ఆ బాల్ తీసుకుని బయటికి వెళ్తుంది. ఆ బాల్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ పిల్లలు బయటకు వస్తారు. వాళ్ళల్లో ఒకరు కుమల చేతిలో ఉన్న కత్తిని గమనిస్తారు. అయితే పెద్దగా ఆ విషయం గురించి పట్టించుకోకుండా అందరూ ఒకేసారి బయటికి వెళ్ళిపోతారు. ఆ అమ్మాయి వాళ్ళందరినీ దారుణంగా చంపేస్తుంది.
మరుసటి రోజు ఉదయం ఊరంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఎందుకంటే చనిపోయిన పిల్లల మృతదేహాలు ఒక్కొక్కటిగా కనిపించడం మొదలవుతుంది. ఒకరు చెట్ల కింద ఆకుల్లో, ఇంకొకరు బావిలో రక్తంతో, మిగతా దేహాలు పొలాల్లో తలలు ఒక తాడుకు గుచ్చి కట్టేసి వేలాడదీసుంటాయి. ఇవి చూసిన ప్రతి ఒక్కరి గుండె తడుక్కుపోతుంది. ఈ సీన్ చూసిన సుజీమాన్ కూడా షాక్ అయిపోతాడు. అయితే మరణించిన పిల్లల శవాల దగ్గర కుమల బొమ్మ కనిపించడం వల్ల అందరూ ఆ అమ్మాయే వాళ్ళని చంపిందని కోపంతో ఊరి వాళ్ళు సుజీమాన్ ఇంటి ముందుకి దూసుకువెళ్తారు. కానీ సుజీమాన్, మీ దగ్గర ఏ సాక్ష్యం ఉంది? నా కుమల నడవలేదు, అలాంటప్పుడు ఈ దారుణమైన పని తను ఎలా చేస్తుంది అంటాడు. అయితే అప్పుడే అతనికి ఒక విషయం గుర్తుకొస్తుంది. అప్పుడప్పుడు తన కూతురు నడవడమే కాదు, పిచ్చిగా ప్రవర్తించడాన్ని కూడా చూశాడు. కాబట్టి ఒకవేళ ఇదంతా తానే చేసుండొచ్చు అనుకుంటాడు. ఇక్కడే అతనికి అనుమానం మొదలవుతుంది. వెంటనే అతను కుమల గదిలోకి వెళ్తాడు. ఆ గది మొత్తం చెక్ చేస్తాడు. గదిలో ఒక మూలన గోనె సంచులతో కప్పేసిన ఒక సొరంగం కనిపిస్తుంది. దాన్ని బట్టి ఇదంతా కుమలనే చేసిందని అర్థం చేసుకుంటాడు. అయితే ఇప్పుడు కుమల తల్లి మొదటిసారి నోరు విప్పి ఇదంతా చేస్తుంది కుమల కాదు, సుమల స్పిరిట్ అని చెప్తుంది. అతన్ని నమ్మించడానికి నేను స్వయంగా ఆమెని మిర్రర్లో చూశాను అంటుంది. సుజీమాన్ ఆమె చెప్పిన దానిలో నిజమెంతో తెలుసుకోవాలనుకుని వెంటనే కుమల గదిలోకి వెళ్తాడు. ఆమెను నేరుగా ఒకే మాట అడుగుతాడు. నువ్వు నిజం చెప్తే ఎవ్వరూ నీకు హాని చేయరు. దీని వెనకాల ఎవరున్నారు? ఇదంతా చేసింది ఎవరు అని అడుగుతాడు. కుమల కన్నీళ్లతో, నాన్న, ఇది చేసింది నేను కాదు, నాలోకి సుమల ఆత్మ వచ్చి ఇదంతా చేస్తుందని చెప్తుంది. తాను నన్ను బాధించిన వాళ్ళందరినీ చంపుతానని, నన్ను ప్రేమించిన వారందరూ తన శత్రువులని చెప్పింది అంటుంది. ఇప్పుడు ఇది విన్న తర్వాత సుజీమాన్ గుండెల్లో కూడా భయం మొదలవుతుంది. ఎందుకంటే ఈ లోకంలో కుమల మీద అత్యంత దురుసుగా ప్రవర్తించింది తానే. కాబట్టి వెంటనే కిందకి వెళ్ళి ఆ అమ్మాయి శరీరాన్ని ఆ ఆత్మ వాడుకోకుండా చూడాలనే ఉద్దేశంతో పనివాడికి చెప్పి ఆ ఆత్మ తనని ఆవహించకుండా, తాను లేచి నడవకుండా గట్టిగా శిక్షించమని, బంధించమని చెప్తాడు. తర్వాత సుజీమాన్ అసలు ఆ ఆత్మ ఇదంతా ఎందుకు చేస్తుందో తెలుసుకోవాలని ఒక తాంత్రికుడి దగ్గరికి వెళ్తాడు. ఆ తాంత్రికుడు అన్ని పూజలు చేసి ఒకే మాట చెప్తాడు. నీ భార్య చేసిన ఒప్పందం ఇప్పుడు శాపంగా మారింది. ఆమె పిల్లల కోసం ఒక డెవిల్తో ఒప్పందం చేసుకుంది అని చెప్తాడు. ఇంకోవైపు సుమల పుట్టినరోజు కావడం వల్ల జానమ్మ తన దగ్గరికి వెళ్తుంది. అప్పుడు సుమల, ఈరోజు నువ్వు రాత్రి నా దగ్గర ఉండకూడదు, ఎందుకంటే కుమల ఈరోజు నన్ను ఆవహించి అందరినీ అంతం చేస్తానని చెప్పింది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటుంది. ఇది నా పుట్టినరోజు నువ్విచ్చే కానుక అని చెప్తుంది. ఆ అమ్మాయి మాటలు విని జానమ్మ తన కొడుకుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆమె కొడుకు, ఇక్కడ మనకి అన్నీ దొరుకుతున్నాయి, అలాంటప్పుడు మనం ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నామని అడుగుతాడు. అయితే ఆమె ఏమీ సమాధానం చెప్పకుండా తన కొడుకుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాత్రి ఆ అమ్మాయికి పనివాడు భోజనం తీసుకొస్తాడు. అయితే సుమల, నాకు ఆ భోజనం నచ్చలేదు అని చెప్తుంది. అప్పుడు ఆ పనివాడు ఆ భోజనం మార్చడానికి బదులుగా ఆ అమ్మాయిని కించపరుస్తూ ఎగతాళిగా మాట్లాడతాడు. అప్పుడు ఆ అమ్మాయి పక్కనే పడి ఉన్న బొద్దింకను తీసుకుని తినేస్తుంది. అది చూసి పనివాడి మైండ్ బ్లాక్ అయిపోతుంది. మరోవైపు తాంత్రికుడిని సుజీమాన్ దీనికి పరిష్కారం ఏమిటని అడుగుతాడు. అప్పుడు ఆ తాంత్రికుడి కళ్ళు తెల్లగా మారిపోతాయి. అతను, ఈరోజు అర్ధరాత్రి సుమల ఆత్మ పూర్తిగా కుమల శరీరాన్ని ఆక్రమిస్తుంది, నీ కుటుంబం మొత్తాన్ని సర్వనాశనం చేస్తుందని చెప్పి ఒక ప్రత్యేకమైన కత్తిస్తాడు. దాని శక్తిని తొలగించడానికి ఉపయోగించు, ఆ తర్వాత నా దగ్గరికి తీసుకురా. ఒకవేళ నువ్వు అలా చేయలేకపోతే అదే కత్తితో ఆమె గుండెల్లో పొడిచి ఆమెను చంపాలి. లేదంటే అలాంటి సైతాన్ పిల్లని మనం ఈ ప్రపంచంలో ఉంచితే అది మళ్ళీ అమాయకపు పిల్లల్ని చంపేస్తుందని చెప్తాడు. ఇంకోవైపు ఆ అమ్మాయి గదిలోంచి తప్పించుకుని బయటికి వస్తుంది. తనకి భోజనం మార్చని పనివాడి గది దగ్గర కూర్చుని ఏడుస్తూ నటిస్తూ ఉంటుంది. పనివాడు ఆ అమ్మాయిని పట్టుకోవాలని చూస్తాడు. అయితే ఆ దయ్యం పిల్ల వాడిని కింద పడేసి చంపే ప్రయత్నం చేస్తుంది. అందువల్ల అతను తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలా అతను ఒక గదిలోకి వెళ్ళి డోర్ వేసేసుకుంటాడు. అయితే ఆ దయ్యం పిల్ల ఆ డోర్ బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళి కత్తితో అతన్ని దారుణంగా చంపేస్తుంది. తర్వాత కుమల తల్లి గదిలో నిద్రపోతూ ఉంటుంది. ఆమెకి విండో దగ్గర పియానో సౌండ్ వినిపించడంతో నిద్ర లేచి కిందకి వెళ్ళి చూస్తుంది. పియానో దగ్గర కూర్చుని వాయిస్తున్నది కుమలానే. ఆమె కిందకి దిగుతూ ఉండగానే కుమల ఒక్కసారిగా తల్లి వైపు కత్తి పట్టుకుని విచిత్రంగా అరుస్తూ తల్లిని చంపడానికి వెళ్తూ ఉంటుంది. జియా అద్దంలో ఇదంతా చేస్తున్నది సుమల స్పిరిట్ అని తెలుసుకుంటుంది. అందువల్ల ఆమె కుమలకి క్షమాపణ చెప్తుంది. అలా ఆమె భయపడుతూ వెనక్కి వెళ్తూ ఉంటే ఆ ఇంట్లో పనిచేసే ఆ పని మనిషి శవం అక్కడ వేలాడుతూ కనిపిస్తుంది. అది చూసిన క్షణంలోనే ఆమెకి స్పష్టంగా అర్థమైపోతుంది ఇప్పుడు తన ప్రాణం ప్రమాదంలో ఉంది అని. వాళ్ళిద్దరూ ఎలాగైనా తనను చంపేస్తారనే భయంతో గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంటుంది. ఒక స్టూలు అడ్డుగా పెడుతుంది. అయితే బయట ఉన్న కుమల తన చేతిలో ఉన్న కత్తితో తలుపుపై గుచ్చుతూ ఉంటుంది. అలా కొన్ని క్షణాల్లోనే తన పవర్తో ఆ తలుపు తెరుచుకుని లోపలికి వెళ్తుంది. జియా క్షమాపణ చెప్పి ఎంత వేడుకున్నా కూడా, సుమా ప్లీజ్ మన్నించు, నన్ను వదిలేయని ఏడ్చినా కూడా కుమల శరీరంలో ఉన్న ఆ స్పిరిట్ ఏమాత్రం కరుణించదు.
కత్తి తీసుకుని ఆమె కాళ్లలో గుచ్చుతుంది. జియా గుండెలు పగలేలా బాధతో ఏడుస్తూ చివరిగా నా ఒక్క కోరిక తీర్చు అని కోరుతుంది. సుమల, నేను నా కూతురుతో మాట్లాడాలి, కుమలతో ఒక్కసారి మాట్లాడించు అంటుంది. అప్పుడు సుమల స్పిరిట్ క్షణం ఆలోచించి ఆ అమ్మాయి మీద తన నియంత్రణ వదిలేస్తుంది. జియా కుమల దగ్గరికి వచ్చి కన్నీళ్లతో నిజం చెప్పాలంటే ఎప్పుడు నన్ను నేను కాపాడుకోవడం కోసం నిన్ను శిక్షకి బలి చేశాను, నేను నిజంగా చాలా చెడ్డ తల్లిని అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. తల్లి ఏడవడం చూసి ఆ అమ్మాయి ఆమెను క్షమించాలి అనుకుంటుంది. అయితే ఈలోగా సుమల స్పిరిట్ మళ్ళీ ఆమెని ఆవహించి జియా చేతిలో కత్తితో గుచ్చి దారుణంగా ఆమెను పొడిచి చంపేస్తుంది. కొద్దిసేపట్లో ఇంటికి వచ్చిన సూజీమాన్ పనివాడి శవం తన భార్య శవం చూసి బోర్ను ఏడుస్తాడు. ఇదంతా నా వల్లే జరిగిందని బాధపడతాడు. తనకంటే ముందు తన భార్యకి శిక్ష పడిందనే బాధ అతన్ని చాలా బాధిస్తుంది. అదే సమయంలో అతని రూమ్లో ఉన్న చైర్ కదులుతున్నట్టు కనిపిస్తుంది. సూజీమాన్ అటువైపు చూస్తే కుమల అక్కడ కూర్చుని ఉంటుంది. కానీ అది కుమల కాదు. కుర్చీలో కూర్చున్నది కుమల అయితే సుమా స్పిరిట్ ఆ కుర్చీని ఊపుతూ ఉంటుంది. తన తండ్రిని చూడగానే అతన్ని చంపాలి అని మళ్ళీ ఆ స్పిరిట్ కుమల శరీరాన్ని ఆవహిస్తుంది. సూజీమాన్ ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా బయటకి పరిగెడతాడు. ఊర్లోకి వెళ్ళి పెద్దగా డోలు కొట్టిస్తాడు. ఊరందరినీ నిద్రలేపి తన ఇంట్లో జరిగిన మారణ హోమం గురించి చెప్తాడు. నా ఇంట్లో నా భార్య పనివాడు ఇద్దరూ చనిపోయారు. దెయ్యం నన్ను కూడా వదలదు. దయచేసి ఎవరైనా మాకు సహాయం చేయండి అంటూ సూజీమాన్ ఏడుస్తూ ఉంటాడు. అది విని ఊరి జనం అందరూ జియా డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి చూస్తారు. ఆమె డెడ్ బాడీ చూసి అందరూ కన్నీళ్లు పెట్టుకుంటారు. అయితే సూజీమాన్ మాత్రం వాళ్లతో అస్సలు నిజం చెప్పడు. కుమల మిస్సింగ్, తనని వెతకండి, తనని మాంత్రికుడు శ్యామ్ దగ్గరికి తీసుకువెళ్ళాలి అంటాడు. అది విన్న అందరికీ ఇదంతా కుమలనే చేస్తుండొచ్చని అనుమానం కలుగుతుంది. ఊర్లో పిల్లల్ని కూడా తానే చంపింది కాబట్టి ఈ ఊరి జనం అందరూ కోపంతో కుమలని చంపాలని వెతకడానికి వెళ్తారు. సూజీమాన్ ఎంత చెప్పినా అర్థం చేసుకోకుండా గుంపులు గుంపులుగా ఆమె కోసం వెతకడానికి వెళ్తారు. ఇప్పుడు సూజీమాన్ ఒక్కడే కత్తి, తాంత్రిక వస్తువులు తీసుకుని కుమలాని వెతకడానికి వెళ్తాడు. ఆ అమ్మాయి అతనికి కనిపిస్తుంది. అయితే వెంటనే అక్కడి నుంచి అడవిలోకి పారిపోతుంది. దూరంగా కుమల కనిపిస్తుంది. సూజీమాన్ ఆమె కోసం అడవిలోకి వెళ్తాడు. అప్పుడు ఎవరో వెనక నుంచి సూజీమాన్ మీద సడన్ గా దాడి చేస్తారు. దాడి చేసింది వేరెవరో కాదు, కుమలనే. సూజీమాన్ తనని తాను రక్షించుకోవడం కోసం పక్కన ఉన్న రాయిని తీసుకుని ఆమె తలపై కొడతాడు. కుమల వెంటనే స్పృహ కోల్పోతుంది. ఆమెను చంపేయడానికి కత్తి తీయగానే ఒక్కసారిగా ఆగిపోతాడు. ఎందుకంటే ఇది అంతా నా మిస్టేక్ వల్లే జరిగింది అని గిల్ట్గా ఏడుస్తూ ఉంటాడు. తర్వాత కుమలాని ఒక బ్యాగ్లో అంటే కోనె సంచిలో పెట్టి లాక్ చేస్తాడు. అయితే కొద్దిసేపటికే ఆ బ్యాగ్ ఖాళీగా ఉంటుంది. అది చూసి అతను షాక్ అయిపోతాడు. కుమల అక్కడ కనిపించదు. సుమల స్పిరిట్ మళ్ళీ ఆమెను బయటకు తీసేసుంటుంది. ఇప్పుడు కుమల తిరిగి వచ్చి తన నాన్నని చంపడానికి దూసుకు వెళ్తుంది. సూజీమాన్ కూడా ఈ అవకాశాన్ని వదులుకోవడం లేదు. అతను తన దగ్గర ఉన్న తాంత్రిక ఖడ్గంతో ఆమె ఛాతీ మీద పొడుస్తాడు. అయితే ఆ అమ్మాయి కొన్ని క్షణాల్లోనే నవ్వుతూ లేస్తుంది. నువ్వు మిస్ అయ్యావు నాన్న, నా గుండె ఇప్పుడు కుడివైపు ఉంది. నేను కుమలాని ఆవహించిన తర్వాత తన గుండె ఇటువైపుకు మారింది కాబట్టి తను చనిపోలేదు, నేను చనిపోలేదని చెప్పి కత్తితో సూజీమాన్ పొట్టని పొడిచి అతని పేగులు బయటకొచ్చేలా చేస్తుంది. అక్కడితో ఆగకుండా 2 చిన్న కర్రలు తీసుకుని అతని కళ్ళల్లో గుచ్చుతుంది. ఆ విధంగా అతను చాలా దారుణంగా చనిపోతాడు. తర్వాత రోజు ఉదయం ఊరంతా సూజీమాన్ డెడ్ బాడీ చూస్తారు. అతని శవం క్రాస్ లాగా వేలాడుతూ ఉంటుంది. వాళ్ళందరికీ ఇది కుమల చేసిన మారణకాండని అర్థమవుతుంది. ఇక్కడ సీన్ ప్రెజెంట్లోకి వస్తుంది. ఇదంతా చెబుతున్న వ్యక్తి ఎవరంటే జానమ్మ కొడుకు. ఆ రాత్రి ఇంటి నుంచి ఎస్కేప్ అయినందుకు వాళ్ళు బతికిపోయారు అని చెప్తాడు. ఇప్పుడు ఇంకా ఈ ఊర్లో పిల్లలు చనిపోతున్నారంటే సుమల బతికే ఉంది. ఆ స్పిరిట్ ఇంకా ఇక్కడే ఉంది. మనం పిల్లల్ని కాపాడుకోవాలంటే ఎలాగైనా సరే సుమలాని పట్టుకుని అంతం చేయాలి అని చెప్తాడు. ఆ అమ్మాయిని పట్టుకునే వరకు పిల్లల్ని రాత్రుళ్ళు బయటకు పంపకండి, పంపితే ఎవరూ తిరిగిరారు అంటాడు. కానీ ఒక వ్యక్తి మాత్రం ఇప్పటికీ ఈ కథ నమ్మడం లేదు. అతను ఎవరంటే స్టార్టింగ్లో చనిపోయిన రాము అనే అబ్బాయి తండ్రి. అతనికి ఇప్పటికీ ఈ హత్యలన్నీ రామునే చేశాడేమో అని డౌట్గా ఉంటుంది. అందువల్ల రాత్రి రాముని చంపాలని అతని ఇంటి దగ్గరికి వెళ్తాడు. అయితే అక్కడే అసలు నిజం తెలుస్తుంది. సుమల స్పిరిట్ ఒక మృతదేహాన్ని తింటూ ఉండడం అతడు చూస్తాడు. ఈ ఒళ్ళు గగ్గురు పొడ్చే సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.